హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈ రోజు సండే కదా, మీరు ఏం స్పెషల్ ఏంటి ప్లాన్ చేశారు, సినిమాకి ఎక్కడికైనా వెళ్తున్నారా, లంచ్ ఏం ప్రిపేర్ చేశారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మాదైతే చాలా చాలా నార్మల్ సండే అండి. అండ్ ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మేము ఒక రిసెప్షన్కి వెళ్తున్నాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ది రిసెప్షన్ అనమాట. అక్కడ ఎలాగా డిన్నర్ బయట చేస్తాం కాబట్టి ఈరోజు లంచ్కి నాన్ వెజిటేరియన్ ఏం తాలేదు. అండ్ ప్రిటీ నార్మల్ వెజిటేరియన్ మీల్. మా ఇంట్లో ఉన్న గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆనియన్ గార్లిక్ తినరండి ఈ మంత్ మొత్తం. సో ఈరోజు నేను మీల్ చేసేది మొత్తం కూడా ఆనియన్ లేకుండా గార్లిక్ లేకుండా చేస్తాను. ప్లానింగ్ అయితే వంకాయ పుల్ల పచ్చడి చేస్తాను, తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను, తర్వాత ఇంకోటి ఏంటో టమాటో అట్లు కానీ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక సాలెడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఇప్పటికీ నా బుర్రలో ఉన్నాయి. కిచెన్కి వెళ్ళి చూడాలి ఏం చేస్తాను అన్నది. అండ్ మీరు కుషాల్కి చూసారా, పెయింటింగ్ చేస్తున్నాడు. మీరు అంటే కొంచెం సేపు ఒక సైలెంట్గా 5 నిమిషాలు కూర్చోరా బాబు అని చెప్పి వాడికి ఆ బుక్ పెయింట్స్ వేస్తే ఒక పావుగంట కూర్చుని వాడు ఆడుకుంటున్నాడు. మీరు ఏమేమి యాక్టివిటీస్ చేయిస్తారు కుషాల్ ఏజ్ పిల్లలకి అన్నది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా వాడికి కొత్త కొత్త యాక్టివిటీస్ చేయించాలనుకుంటున్నాను. నేను సాహిల్ టైంలోనే సాహిల్కి చాలా యాక్టివిటీస్ చేయించేదాన్నండి. లైక్ తాడు పూసలు ఉంటాయి కదా, అవి ఎక్కించడం, మ్యాచింగ్స్, కలరింగ్స్, ఇంకా చాలా చాలా. మరి కుషాల్ అప్పుడు ఏమో ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. నేను కుషాల్కి పెద్దగా యాక్టివిటీస్ కూడా ఏమీ చేయించలేదు. ఇంకేమైనా మీరు రికమెండ్ చేస్తున్నారా నాకు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత వచ్చేసి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే తొందరగా వెళ్ళి వంట చేసేద్దాం. కమ్. ఈరోజు కిచెన్కి వచ్చిన వెంటనే నేను ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక యమ్మీ కోల్డ్ కాఫీ అండి. వంట కంప్లీట్ అవ్వడానికి ఇంకా కనీసం గంట పట్టేలా ఉంది, అందుకే కొంచెం ఆకలిస్తుంది అనమాట. సో నేను ప్రిపేర్ చేస్తున్నాను కోల్డ్ కాఫీ సాహిల్ గారి రికమెండేషన్ మీద. వాటికి కోల్డ్ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈరోజు సండే కాబట్టి ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను బాగా చల్లార్చిన పాలు తీసుకున్నానండి, మరిగించి చల్లార్చినవి. అవి ఒక మిక్సర్ జార్లో వేసుకున్నాను. తర్వాత అందులో వేసాను బ్రూ కాఫీ పౌడర్, కొంచెం షుగర్ అండ్ ఎవ్రీడే మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఒకటి 10 రూపీస్ ప్యాకెట్ యాడ్ చేశాను. మీరు అమూల్ కూడా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఒక క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది అనమాట మన కాఫీకి. చాలా చాలా బాగుంటుంది. ఇందులోని మీరు చాక్లెట్ చిప్స్ కానీ హర్షీస్ సిరప్ కానీ ఇలా మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీ ఉంటుంది. దీన్ని హై స్పీడ్లో మిక్సీలో పెట్టి మిక్స్ చేయండి, అప్పుడు ఫ్రాత్ అన్నది వస్తుంది అనమాట. తర్వాత జస్ట్ అలా గ్లాసులు వేసి ఇచ్చేస్తే బాగోదు కదా, అందుకే నేను కొంచెం గ్లాసులన్నిటికీ డెకరేషన్ చేస్తున్నాను అనమాట. చాక్లెట్ సిరప్ని ఇలా సన్నంగా వేస్తూ గ్లాసుని తిప్పారనుకోండి, మీకు ఒక మంచి యూనిక్ డిజైన్ వస్తుంది. మనం కాఫీ డేలో వీటన్నిటిలో తాగుతున్నప్పుడు వాళ్ళు ఇలాగే డెకరేట్ చేస్తారు, చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫీ ఇలా గ్లాసులోనే స్టైల్గా తాగితేనే దాని మజా ఉంటుంది అనిపిస్తుంది నాకు. చూసారుగా 3 గ్లాసులు డెకరేట్ చేశాను. అండ్ దీని మీద మిగతా గ్లాసులు మీకు చూపించలేదు, బట్ మిగిలిన గ్లాసులు కూడా చేశాను. ఓకేనా? తర్వాత కాఫీ వేసినప్పుడు ఆ డార్క్ చాక్లెట్కి వైట్ కలర్ కాఫీకి మంచి కాంట్రాస్ట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా జ్యూసులు చేస్తే ఇలా డెకరేట్ చేసి చూడండి. అండ్ మీ ఇంట్లో పిల్లలు లేరు అనుకుంటే మీరు గ్యాస్ మీద కూడా బోల్డ్ అంతా డెకరేట్ చేయొచ్చు, షుగర్తో పౌడర్తో కోట్ చేయొచ్చు, లైక్ పోల్డ్ చేయొచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు గ్లాసెస్ ఎన్ని విధాలుగా డెకరేట్ చేయొచ్చు నాకు వచ్చినవి మీకు చూపిస్తాను. అండ్ నేను కొంచెం చాక్లెట్ చిప్స్ వేసాను అనమాట మీద, సారదా, అంతే.
మన ఈరోజు మెన్యూలో నేను ఈ వంకాయని కాల్చుతానండి. కాల్చిన పచ్చడి చేసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది, వంకాయలో పురుగులు ఉన్నాయేమోనని. నేను ఒక డిటెక్టివ్ లాగా దాంట్లో ఎన్ని కన్నాలు ఉన్నాయో అన్నవి నేను జాగ్రత్తగా చూస్తాను. తర్వాత ఇలా స్లిట్ కూడా చేస్తాను అనమాట. చూసి చెక్ చేస్తాను లోపల ఏమైనా పురుగులు లేవు కదా అని. తర్వాత బాగా వాష్ చేసిన తర్వాత స్లిట్లో కూడా నీట్గా ఆయిల్ వేసి బాగా కోట్ చేస్తానన్నమాట. తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకుని ఇవి మనం ఏదైతే స్లిట్ చేసామో దాంట్లో 2 పచ్చిమిరపకాయలు పెట్టండి. ఫ్లేవర్ అయితే అద్దిరిపోద్ది. మీరు గార్లిక్ తింటారు అనుకుంటే 2 గార్లిక్ కూడా ఇందులో పెట్టండి. అదే మన ఎల్లుల్లిపాయలు కూడా ఇందులో పెట్టండి. సూపర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత దీన్ని బాగా కాల్చుకుంటానండి. వంకాయలు ఎప్పుడు లో ఫ్లేమ్లో కాల్చకూడదు, హై ఫ్లేమ్లో కాల్చాలన్నమాట. హై ఫ్లేమ్లో కాలిస్తే బాగా కాలితే, కావాలి అనుకుంటే 50-60% కాలిన తర్వాత మీరు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. చూసారుగా, టర్న్ బై టర్న్ తిప్పుతూ వెనక్కి ముందుకి చేసుకుంటూ నేను ఫుల్ వంకాయని కాల్చుకున్నాను అనమాట. తర్వాత ఒక ఏదైనా స్పూన్ లాంటిది ఏదైనా పెట్టండి. నేను మరీ ఇంత పెద్ద కత్తి పెట్టాను. ఇది బాగా కుక్ అయిపోయింది అనిపిస్తే దీన్ని వాటర్లో తీసి పెట్టుకుంటాను అనమాట. సో వాటర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాని మీద తొక్క ఏదైతే ఉందో కాలిపోయింది, అది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నేను ఇక్కడ మీకు క్లిప్లో చూపిస్తాను చూడండి, అది ఎంత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చో. అండ్ పెద్ద వంకాయలు దీనికి టేస్టీగా ఉంటాయి. అసలు వైట్ వంకాయలు మనకు దొరుకుతాయి కదా, అవి చాలా బాగుంటాయి. ఈ రోజుల్లో అసలు వైట్ వంకాయలే దొరకట్లేదు, ఓన్లీ బ్లాక్ కలరే దొరుకుతున్నాయి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు మా మమ్మీ బ్లాక్ వంకాయలు అస్సలు కుక్ చేసేది కాదండి, తెల్లని వంకాయలే బాగా కుక్ చేసేది. అది పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత నేను జస్ట్ చూస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు తీయడానికి. తర్వాత ఒక ఫోక్ తీసుకుని నీట్గా దీన్ని వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పుల్ల పచ్చడి ఫస్ట్ చేద్దాం అనుకున్నాను, టమాటో అన్నీ పుల్లగా ఉన్నాయి కదా అని మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇందులో నేను యాడ్ చేశాను పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి అనమాట. అంతే. ఇది సింపుల్ నెయ్యి పచ్చడి అంటాము మేము. మరి మీరు ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు. మీరు నా వ్లాగ్స్లో నా రెసిపీస్ చూస్తున్నారు, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. దీంట్లోనే మీరు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేయొచ్చు, అది ఒక మంచి క్రంచ్ని ఇస్తుంది అనమాట. తర్వాత దీన్ని బౌల్లో తీసేసుకోండి, బాగా మిక్స్ చేసేయండి. మన సూపర్ సింపుల్ వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు ఈ టమాటో రెసిపీని నా ఛానల్లో ఇప్పటికీ చాలాసార్లు చూసుంటారు. బట్ ఈ రెసిపీ అన్నది మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ టమాటో అట్లా అనేవి. మేము ఈవినింగ్ స్నాక్గా తింటాము, లంచ్ టైంలో తింటాము. జస్ట్ ఏ కూర చేయాలో అర్థం అవ్వకపోతే కూడా ఇదే చేసేస్తాము. అంటే చాలా ఎక్కువగా తింటూ ఉంటాము. అందుకే మీరు నా బ్లాగ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీడియో క్లిప్లో చూపించిన దానికన్నా మీరు చిన్నవి కట్ చేసుకోవాలి. ఎంత చిన్నవి కట్ చేస్తారో ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇందులో మీకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అనుకోండి, మరొకసారి చెప్పేస్తాను. ఉప్పు, కారం, నువ్వులు, బియ్యం పిండి, ఈ 4టిని వేసి 4టితో పాటుగా మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ అండ్ కొంచెం శనగపిండి వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం సేపు పెట్టాలి. దీంట్లో ఎటువంటి వాటర్ ఏం యాడ్ చేయకూడదండి. టమాటోల్లో ఉన్న వాటరే ఉప్పు వల్ల వస్తుంది, ఆ వాటర్ ఎక్కువైపోద్ది అన్నమాట. సో అది పక్కన పెట్టాను. ఈలోపు కాలీఫ్లవర్ అన్నిటినీ నేను కట్ చేసి ఉప్పులో నానేసి దానికి ఒక వేడి నీటిలో నానేసి నీట్గా కడిగిన తర్వాత దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నాను అనమాట. డీప్ ఫ్రైకి ఎలా అంటే సేమ్ ఉప్పు, కారం, దాని తర్వాత నువ్వులు, బియ్యం పిండి వీటి 4టిని వేసి బాగా మిక్స్ చేస్తాను. తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేస్తాను. టమాటోది ఇది మీకు ఒకలాగే కనిపించవచ్చు ఇంగ్రీడియంట్స్, బట్ అది మనం పాన్ మీద ఫ్రై చేస్తాం, ఇది డీప్ ఫ్రై చేస్తాం. రెండింటిది టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు ఒకవేళ ఈ కాలీఫ్లవర్ ఈ ఫ్రైని ట్రై చేయకపోతే మీరు ఒక సూపర్ యమ్మీ రెసిపీని మిస్ చేస్తున్నట్టే. సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అయితే సూపర్ సింపుల్ అండి బాబు.
మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై చేసినప్పుడు మీరు ఆయిల్‌లో ఈ కాలీఫ్లవర్ వేస్తారు కదా! ఏసిన వెంటనే వాటిని కదలపకూడదండి. ఏసిన తర్వాత కొంచెం సేపు వాటంతట అవి ఫ్రై అయ్యాక మీరు అప్పుడు వాటిని కొంచెం మిక్స్ చేయాలన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచే కలిపేస్తే ఏంటి అంటే ఆ బియ్యం పిండి అన్నది కాలీఫ్లవర్‌ని వదిలేస్తుంది. అది వేరేగా స్విమ్ చేస్తూ ఉంటాయి. కాలీఫ్లవర్‌లు వేరేగా స్విమ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక టిప్ అండి. సో, కాలీఫ్లవర్ మీరు ఏసిన వెంటనే దాన్ని అస్సలు టచ్ చేయొద్దు. కొంతసేపు కనీసం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఈ ఫ్రై అయినవన్నీ నీట్‌గా ఒక టిష్యూ మీద తీసుకుంటున్నాను. సో, ఎక్సెస్ ఆయిల్‌ని అది అబ్జార్బ్ చేయడానికి. చూసారా ఈ కాలీఫ్లవర్ ఏసిన వెంటనే వీటిని కదపకూడదనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపాలి. ఇది మేము ఎన్ని సార్లు మా ఇంట్లో తిన్నా ఈ రెసిపీ మా ఇంట్లో ఎవరికీ బోర్ కట్టదండి. నేను రోజు చేసి ఇచ్చినా వీళ్ళు రోజు తినేస్తారేమో అన్న భయం. అండ్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం అవాయిడ్ చేయాలి. బట్ సండేస్ ఇట్స్ ఓకే యార్. అండ్ చూసారుగా ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. యాజ్ ఎ స్టార్టర్స్ కూడా బావుంటాయి. ఆల్మోస్ట్ నా లంచ్ థాలీ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఇది సంతోష్ కోసం ఈ ప్లేట్ తీసాననమాట. అండ్ మేమందరం కూడా తినేస్తాము. అండ్ సాహిల్ మీకొక ఆడొక ఆరిగామి చూపిస్తానంటున్నాడు మీకు. వాడు పేపర్‌తోని ఒక ఆర్మీ ట్రక్ చేస్తున్నాడండి ఈ మధ్య కాలంలో. సో, అది మీకు చూపిస్తానంటున్నాడు. సో, ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు చూడండి. అండ్ సంతోష్ అన్నం మరి వాళ్ళకి ఇష్టమైనవన్నిటితో పాటు నేను తనకి ఒక రోటీ కూడా ఇస్తున్నాననమాట. అది హ్యాండ్‌లో కెమెరా ఉంది. ఇంకో హ్యాండ్‌లో రావట్లేదని సంతోష్ పట్టుకుని ఉన్నారు. అండ్ సాహిల్ వాడి ఆరిగామి ఎలా అనిపించింది అన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో వాడికి చెప్పండి. వాడు మీ అందరికి చూపిస్తా అని నాకు లాస్ట్ 1 వీక్ నుంచి అడుగుతున్నాడు. బట్ చూపించలేదు. ఈరోజు నేను ఆ క్లిప్ యాడ్ చేస్తున్నాను. మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇదిగండి సాహిల్ మనందరి కోసం ప్రిపేర్ చేసిన చిన్న ఆర్మీ ట్రక్ అండి. సాహిల్‌కి ఆరిగామి అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అప్పుడప్పుడు వాడు వీడియోస్ చూస్తూ కూడా చేస్తాడనమాట. బట్ చేసిందే చేస్తాడు. కొత్తది నేర్చుకున్న వరకు ఇది మనకు ఒక 1,00,000 సార్లు చేసి చూపిస్తాడు. ప్రతిసారి మనం సేమ్ రియాక్ట్ అవ్వాలని ఫీల్ అవుతుంటాడు. ఇది కుషాల్‌కి ఇచ్చాడనమాట. సో, కుషాల్ ఆడుకుంటున్నాడు. ఈ చిన్న ఆర్మీ ట్రక్ అది మీకు ఆర్మీ ట్రక్‌లా కనిపించిందా లేదా అన్నది ప్లీజ్ సాహిల్‌కి చెప్పండి. నాకైతే కనిపిస్తుందండి. మరి మేమందరం లంచ్ చేసిన తర్వాత సాహిల్, కుషాల్ ఇద్దరిని నేను పడుకోబెట్టాను ఒక అరగంట. పడుకోబెట్టిన తర్వాత నేను నా రెగ్యులర్ వర్క్‌లో బిజీ అయిపోయాను. ఏంటి అంటే ఈరోజు సండే కాబట్టి ఫుల్గా ప్లాన్ చేయాలి. డే మొత్తం ప్లాన్ చేయాలి. మీటింగ్స్ ఏంటున్నా వాటికి చూడాలి. మెయిల్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వాలి. అంటే నేను సాటర్డే మధ్యాహ్నం నుంచి అసలు ల్యాప్టాప్ ఓపెనే చేయలేదు. సూపర్ బిజీ అయిపోయాను. నేను మోస్ట్లీ ఏవైనా నోట్ చేయాలి అంటే అవన్నీ నేను ల్యాప్టాప్లో నోట్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని
అంటే ఈ వీక్ మొత్తాన్ని ప్లాన్ చేసుకోవాలి ఫుల్గా. అలాగా ఇది ఆల్మోస్ట్ నాకు గంటన్నర పట్టిందండి. సాహిల్ కుషాల్ పడుకున్నంతసేపు నేను ఈ వర్క్ అంతా చేసుకున్నాను అనమాట. మీరు నన్ను ఎక్కువసార్లు స్పెట్స్లో చూడలేదు కదా, నాకు స్పెట్స్ సూట్ అయ్యాయా లేదా మీరు చెప్పండి. అండ్ తర్వాత వచ్చేసి వీటన్నిటితో పాటు నేను బుల్లెట్ జర్నల్ కూడా చేస్తున్నాను కదండి, వాటికి కూడా కావాల్సిన చిన్న చిన్న పిక్చర్స్ ఏమైనా కావాలి అనుకుంటే తీసుకోవాలి. ఏమైనా పర్టికులర్ మీటింగ్స్ ఉన్నా, ఏమైనా మెయిల్స్కి రిప్లై ఇవ్వాలన్నా వాటన్నిటిని, అంటే ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది కదా, ఈరోజు ఈ మెయిల్కి రిప్లై ఇవ్వాలి, ఈరోజు ఈ మెయిల్కి రిప్లై ఇవ్వాలి అని వాటన్నిటిది నా వీక్లీ ప్లానర్లోని రాసుకుంటున్నాను అనమాట. ఇది నాకు ఆల్మోస్ట్ గంట పట్టింది. నాకు కొంచెం నీరసం కూడా వచ్చింది మార్నింగ్ నుంచి వర్క్ అనమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ కష్టపడిన తర్వాత నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇవి నా 4 వర్క్ డైరీస్ అనమాట. ఇందులో బుల్లెట్ జర్నల్ ఉంది, డైలీ ప్లానర్ ఉంది, నార్మల్ డైరీ ఉంది అండ్ వీక్లీ ప్లానర్ ఉంది. 4 చాలా చాలా ఇంపార్టెంట్ డైరీస్ నావి. నాకు ఇవి కంప్లీట్ అయిపోయాయి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత మీ అందరితో మార్నింగే షేర్ చేసుకున్నాను, ఈరోజు ఈవినింగ్ మేము ఒక రిసెప్షన్ పార్టీకి వెళ్తున్నామని. సో నేను దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. లైక్ బాగా ఆల్రెడీ నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. సో నేను నీట్గా ఆయిల్ మసాజ్ చేస్తున్నాను అనమాట నా హెయిర్కి. ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక చిన్న మినీ ఫేషియల్ కూడా చేస్తానండి. లైక్ కొంచెం స్క్రబ్ పెట్టుకుని తర్వాత ఒక మంచి షీట్ మాస్క్ వేసుకుంటే మన ఫేస్ అనేది సూపర్ గ్లోయింగ్గా వస్తుంది. నేను సంతోష్ ఏంటో అడుగుతున్నారు వెనక నుంచి, తనతో మాట్లాడుతున్నాను అనమాట. తర్వాత వచ్చేసి నేను మీకు మళ్ళీ కనిపిస్తాను ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత. టడా నేను రెడీ అయిపోయాను. అండ్ సింపుల్ మేకప్ అండి. మంచిగా ఒక చీర వేసుకున్నాను. ఈ చీరని నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇలా జ్యువెలరీ అన్నీ పెట్టుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మేము హరీష వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ వాళ్ళిద్దరిని పిక్ చేసుకుని, వాళ్ళ ముగ్గురిని పిక్ చేసుకుని అప్పుడు మేము రిసెప్షన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసి మా ఇంటికి వస్తాం అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బాయ్.